నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మా బాబు వంట చేస్తారట అండి. నన్ను అస్సలు ముట్టుకోనివ్వట్లేదు. ఎందుకో మా వాడికి కూరలు వండడం అంటే చాలా ఇష్టం అండి. వంట చేయడం అంటే సూపర్ మస్తు ఇష్టము. అన్నం వండుతా అంటే వస్తాడు, కూర వండుతా అన్నా వస్తాడు, చపాతీలు చేస్తూ ఉన్నా వస్తాడు. నేను పొయ్యి దగ్గర ఏ పని చేసినా చాలండి, ఎక్కడున్నా సరే నా దగ్గర వచ్చి కూర్చుంటాడు. ఇంతకీ మేము వాళ్ళు ఏం వంట చేస్తున్నాం తెలుసా అండి? వంకాయ టమాటా వండుతున్నామండి. దీనికోసం ఫస్ట్ అయితే మనం గంజి పెట్టుకోవాలి. పొయ్యి మీద గంజి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నాను నేను. 2 పావు ఉంటుంది మా దగ్గర. పావుతో 2 పావుల ఆయిల్ పోసి తర్వాత జీలకర్ర ఉన్న ఆవాలు వేసి గోల్నిచ్చాను. గోల్నిచ్చిన తర్వాత వెల్లిపాయలు వేసి, ఇవి పచ్చి వెల్లిపాయలండి. ఈ పచ్చి వెల్లిపాయలు వేసుకున్నాను. ఇక్కడ మాకు చెట్లకి అంటే మేమే పెట్టామన్నమాట పొలంలో. సో మాకైతే వెళ్ళినాయి కాబట్టి పచ్చి వెల్లిపాయలు వేసాను. ఈ వెల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ ఆయిల్లో వేయగానే ఇలా వచ్చేస్తుంది. ఇవి ఎర్రగా గోలాలి. ఫస్ట్ గోలిన తర్వాత మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు. ఈ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఇలా వేసి కలపాలండి. ఒక 5 మినిట్స్ వరకు ఈ పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలను కలుపుతూ ఉండాలి. ఆయిల్లో అవి ఫ్రై కావాలి మంచిగా. చూడండి, మా వాడు గంట లాక్కొని మరీ కలబెడుతున్నాడు వాడు. ఇలా వేగిన తర్వాత మనము వీటిలోకి కొంచెము మెంతాకులు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మెంతాకు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీస్. ఇదే కాదు, ఏవైనా కర్రీస్ మెంతాకు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఈ మెంతాకులు, పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసాం కదా, వీటిని ఒక 2 నిమిషాలు గోలిచ్చి తర్వాత ఇందులోకి మనం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ ఎందుకు వేస్తామంటే ఇది తొందరగా ఆయిల్లో ఫ్రై కావడానికి మనము సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట మిరపకాయలు, ఉల్లిపాయలు. ఇవి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు గోలించాలి మిరపకాయలను, పచ్చిమిరపకాయలని. ఆ తర్వాత వీటిలోకి కొంచెం పసుపు అలాగే చిటికెడంతా అల్లము వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పసుపు 1 స్పూన్ వేసాను, అలాగే అల్లం కూడా కొంచెం వేసి కలిపాను. కలిపిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు కూడా మా చెట్లకు కాసినవే అండి. మాకు పొలం దగ్గర అత్తమ్మ వాళ్ళు పండిస్తారు వంకాయలు. సో ఫ్రెష్ వంకాయలండి, మందు ఇట్లా ఏమీ కొట్టడం ఉండదు వీటికి. మంచి వంకాయలు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇవి ఇలా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు కలిపేసి అయితే మూత పెట్టుకోవాలి. అలాగే ఇవి ఉడికే వరకు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. నేను ఒక 4 టమాటాలు తీసి కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఆ వంకాయలు అనేటివి హాఫ్ బాయిల్ కాగానే టమాటాలను వేయాలండి. ఎందుకంటే అవి వంకాయలు సగం ఉడికిన తర్వాత టమాటాలు వేస్తే టమాటాలు కూడా ఉడికిపోతాయి. అదే వంకాయలు మొత్తం ఉడికేదాకా చూసారంటే వంకాయలు మొత్తం స్మాష్ అవుతాయండి, అవి మొత్తం గుజ్జు అయిపోతాయి. అందుకనే వంకాయలు సగం ఉడకగానే టమాటాలు వేసి కలుపుతాను. ఇలా కొంచెం గోలిన తర్వాత ఇందులో కారము అలాగే సాల్ట్ కూడా ఫస్ట్ కొంచెం వేసాను కదా, కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి కొంచెం అటు ఇటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి వీడియో. మీకు నచ్చిన వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ఈ మధ్యలో ఛానల్ స్టార్ట్ చేశానండి. మీరు కూడా నా వీడియోలు చూడకపోయి ఉంటే చూడండి, ఒకసారి చూసి నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసారా, టేస్టీ వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఒక 2 నిమిషాలు బాయిల్ చేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.